నంద్యాల ఆర్టీసీ డోర్ డెలివరీ చేయలేమంటూ చేతులెత్తేసిన యాజమాన్యం నెల రోజుల పాటు ప్రచారానికే పరిమితం. ఆర్టీసీ కార్గో పార్సిల్ సంస్థ డోర్ డెలివరీలో వెనుకంజ వేసింది. పార్సిల్ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ఆ సంస్థ అమల్లో మాత్రం విఫలమైంది. డోర్ డెలివరీకి అనుగుణంగా మానవ వనరులు సమకూర్చడంలో సరైన ప్రణాళికలు లేకపోవడంతోనే యాజమాన్యం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సొంతంగా 2016 నుంచి కార్గో పార్సిల్ సంస్థకు శ్రీకారం చుట్టింది. వస్తువులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24 గంటల్లో చేరేలా ప్రణాళికలు రూపొందించింది. వస్తు రవాణా గ్యారంటీ, నమ్మకంతో కూడిన వ్యాపారం కార్గో నిర్వహిస్తోంది. సరుకు రవాణాపై కిలోమీటర్ల దూరం, వస్తువు బరువును బట్టి ఛార్జీ నిర్ణయిస్తున్నారు. రవాణా సంస్థకు నిత్యం ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ నుంచి నిత్యం జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపూర్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరుకు రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ డిపోలో ఉన్న కొరియర్ పార్సల్స్ చేయటానికి సరైన వ్యక్తులు రాకపోవడంతో అక్కడ ఏజెంట్లు చేతులెత్తేశారు. ఎవరికి కొరియర్ వచ్చినా వారే ఆర్టీసీ డిపోకు వచ్చి పార్సల్స్ తీసుకువెళ్తున్నారు. పార్సిల్ తో పాటు డోర్ డెలివరీ కూడా ఉందంటూ ఫ్లెక్సీలతో ప్రచారాలు చేపట్టారు. ఇందుకోసం నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆ నెల రోజుల పాటు డోర్ డెలివరీ చేసిన అధికారులు తర్వాత మాత్రం నిలిపివేశారు. ప్రస్తుతం డోర్ డెలివరీ అడిగితే లేదంటూ సమాధానం చెప్పడంతో అనేక మంది వెనుదిరిగిపోతున్నారు. అయితే డోర్ డెలివరీకి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవటంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డోర్ డెలివరీ సరదా ఏమంటారు అడిగితే బండి వేసుకొని బదులు ముసుకుని పోతున్నాం.